హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోప్ మేకింగ్ ముచ్చట్లు. మన ఛానల్లో చాలా సింపుల్గా ఉండే డైలీ వ్లాగ్స్, ఆర్గనైజింగ్ వ్లాగ్స్, క్లీనింగ్ వ్లాగ్స్ ఇలాంటివి షేర్ చేస్తూ ఉంటాను బోర్ కొట్టకుండా ఉండేలాగా. వీడియోస్ చూసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ మేము వచ్చేసరికి ఊరికైతే వెళ్ళాము. ఒక 4 days 5 days అలా ఉండొచ్చామన్నమాట. ఇంకా నైట్ వచ్చాము. ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్. నిన్న నైట్ వచ్చేసరికి నాకు 7 అలా అయింది. ఇంకా అప్పుడు చేసేది ఏమి ఉండదు, పనులు కూడా ఏముండవు. అందుకనేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి అయితే నేను వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇంకా మేము వచ్చేసరికి మా అపార్ట్మెంట్ ముందు చెట్లు ఉంటాయి కదా, అక్కడ గడ్డి అంతా వచ్చేసి ఉన్నది. ఇంకా దాన్ని మొత్తం కూడా నీట్గా అయితే చేశారనమాట. చూడడానికైతే చాలా చాలా బాగుంది. మనకి నీట్గా చెట్లు అంతా స్ట్రక్చర్ అంతా కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి వడ్లు కంకులు ఇలా ఏలాడదీసాం కదా, అయితే అవి చూసినట్లేవో అలాగే ఉన్నాయి. కొన్ని ఎండిపోయి రాలున్నాయి అంతే, పక్షులైతే చూసినట్లేదు. ఇంకా సరేలే, ఒకవేళ వస్తే ఇంకొన్ని తెచ్చి పెట్టవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాము. ఇక్కడ మొక్కలు ఉదయాన్నే వాటర్ అయితే పోయాలి. 4 days అయిపోయింది పోసి. ఇంకా ఎండ కదా, కొంచెం వడిలిపోయినట్టున్నాయి. ఫస్ట్ బట్టలు వేయడంతో స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఇంకా మనం వచ్చేటప్పుడు కొన్ని ఇప్పిన బట్టలు ఖచ్చితంగా తెచ్చుకుంటాం కదా, ఇంకా వాటిని అయితే మిషన్కి అయితే వేయాలి. ఇక్కడ టిఫిన్కి వచ్చేసరికి దోశ చేస్తున్నా. వెళ్ళేటప్పుడు ఇంకా పిండి అయితే వేసున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. అంటే కొంచెం ఆ రోజు వరకు బయట తీసి మిగిలిందంతా ఫ్రిడ్జ్లో పెట్టేసున్నా. ఇంకా అది అలాగే ఉన్నది కదా, ఇంకా అందుకని టిఫిన్ ఈరోజు అయితే దోశ చేసి, ఇంకా వెజిటేబుల్స్ కూడా లేవు. ఇంకా వెళ్ళి అయితే తీసుకొచ్చేసామన్నమాట. ఇంకా ఇవి ఇక్కడ కూర్చొని చక్కగా వలుచుకుంటున్నాను. టైం పడుతుంది కదా, ఇంకా ఎండాకాలం చక్కగా గాలి వస్తుందని చెప్పి బాల్కనీలోనే కొద్దిగా కిందే కూర్చునేసి ఈ ఆకుకూరలంతా వలిచేసుకున్నాను. అయితే 4 కట్టలు అయితే తెచ్చారు. ఇంకా 2 మాత్రమే చేస్తూ ఉన్నా. 4 చేస్తే ఎక్కువ అయిపోతాయి. ఇంకా అందుకనేసి 2 మాత్రమే చేసి మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టేస్తా అనమాట. ఈరోజు ఆకుకూర పప్పు అలాగే ఉల్లగడ్డలు ఉన్నాయి, ఇంకా అవి ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. తొందరగా కూడా అయిపోతుంది ఇలా. ఎందుకంటే 5 days ఇంట్లో లేకపోతే ఇంట్లో వస్తువులు ఎట్లా అయితే అలా ఉన్నాయన్నమాట. వెళ్ళేటప్పుడు కొంచెం హడావిడిగా వెళ్ళాము. ఇంకా అందుకనేసి మేము వచ్చిన తర్వాత ముందు ఈ ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసేసి, అంటే వంట చేసేసిన తర్వాత మిగిలిన పనులు చేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే మా పిల్లలకి ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్, అంటే అందరికీ హాఫ్ డే స్కూల్సే, కాకపోతే వాళ్ళకి ఆఫ్టర్నూన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఉదయం అంతా 10th ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అందుకని ముందు వంట ప్రిపరేషన్ చేసేసి, ఇంకా అదే కుక్కర్లో ఈ శనక్కాయలు ఉంటే అవి కూడా వేసేసాను అనమాట. స్నాక్స్ లాగా ఉంటాయిలే అనేసి. ఇంకా భోజనం చేసిన తర్వాత వాళ్ళైతే స్కూల్కి వెళ్ళారు. ఇంకా నేనైతే నా పని స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా మనకి తెలిసిందే కదా, ఇంట్లో ఎట్లా అంటే అట్లా ఉండి, మనం ఉన్నా లేకపోయినా దుమ్ము అనేది ఖచ్చితంగా చేరుతూ ఉంటుంది ఇంట్లో. ఇంకా అందుకనేసి ఒకసారి అలా బెడ్షీట్స్ అయితే ఏం చేంజ్ చేయలేదు, ఎందుకంటే మరలా వెళ్ళాలి ఊరికి. వచ్చిన తర్వాత ఒకేసారి చేంజ్ చేద్దాము అనేసి ఇంకా వాటి జోలికి అయితే వెళ్ళట్లేదు. జస్ట్ అలా దుప్పటితో అటు ఇటు ఇదిలించేసాం అనమాట. ఇక్కడ ఒక చెట్టు, అంటే తులసి చెట్టు, అంటే మనం విడిగా పూజించేది కాకుండా పటాలకు పెట్టుకుంటాం కదా, అదేంటంటే పురుగులాగా వచ్చేసింది. ఇంకా వాడినట్టు ఉందన్నమాట. ఇంకా దాన్ని కూడా తీసేసి చక్కగా వేరే నాటుకోవచ్చులే అనేసి దాన్ని కూడా తీసేసి, ఇంకా బాల్కనీ మొత్తం కూడా దుమ్ము ఉంటుంది కదా, మనం ఇంట్లో ఉంటే డైలీ అలా పొరకతో అటు అలా ఇలా అంటూ ఉంటే ఉండదు, లేం కాబట్టి దుమ్ము అయితే ఉంది. ఇంకా అందుకని తుడిచేసి అప్పుడు బట్టలు అయితే వేసాను అనమాట. ఇంకా కవర్స్ బ్యాగ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మిషన్కి అయితే వేసేసాను. ఇంకా ఈ క్లిప్పింగ్ వచ్చేసరికి మార్నింగ్ అనమాట. ఇంకా టీవీ దగ్గర ఏంటంటే ఇలాగా వాళ్ళకి పిల్లలు కొనుక్కున్నప్పుడు దీంట్లో చిన్న చిన్న చాక్లెట్స్ లాంటివి ఉన్నాయి. అవి ఉన్నప్పుడు బరువు ఉంటుంది కదా, కదలదు. కాకపోతే ఇప్పుడు ఎంటీగా ఉందనుకోండి, చాలా తేలిగ్గా ఉంటాయి కదా, అవి ఫ్యాన్ వేసామనుకోండి అవి పక్కకు జరగడం, కింద పడడం అలా జరుగుతుంది. అందుకనేసి గమ్ లాంటి ఉన్నాయి నా దగ్గర. ఫెవికల్కి అయితే ఫ్రీ వచ్చాయి కదా, అవి అయితే ఉన్నాయి. ఇంకా వాటిని అలాగ కింద పెట్టేసి ఒక డ్రాప్ లాగా ఉంటుంది, దాని మీద పెట్టేసామనుకోండి స్టిక్ అయిపోతాయి, ఇంకా కదలకుండా ఉంటాయి. అందుకనేసి ఇలా పెట్టాను అనమాట. అవసరమైనప్పుడు మనం మరలా కావాలంటే తీసుకోవచ్చు, కదలకుండా ఉండడానికి ఇలా పెట్టాను. ఇంకా చూసారు కదా, ఇంట్లో పిల్లలు ఉంటే తెలిసిందే, మనం ఎంత నీట్గా చేసినా సరే అది అలా అయిపోతూ ఉంటుంది. ఇంకా సరేలే అని చెప్పి అలా వదిలేయలేం కదా, అందుకనేసి ఇంకా మొత్తం కూడా ఒకసారి అయితే సర్దేసుకున్నాను. ఇప్పుడు నాకు టైం 2 అలా అవుతుంది. ఇంకా టీవీ ఉండే హాలు అలాగే డైనింగ్ హాలు ఇవన్నిటిని కూడా నీట్గా సర్దేసుకొని ఇంకా
సింక్లో వెజల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని గ్యాస్ని కూడా తుడిచేసుకున్నాను. కడగలేదు, జస్ట్ అలా తుడిచేసాను అంతే. ఈ మధ్య పెద్ద వంట ఏం చేయలేదు కదా, అందుకనేసి. ఇంక ఇక్కడ వచ్చేసరికి మనీ ప్లాంట్ ఒకటి ఇలాగా మనకి జామ్ బాటిల్ వస్తూ ఉంటాయి కదా సాస్కి, వాటికి పెయింట్ వేసి దాంట్లో వాటర్ పోసి మనీ ప్లాంట్ పెట్టున్నా. ఇంకా దాన్ని ఇంక ఇన్ని రోజులు అంటే మనం మామూలుగా ఇంట్లో ఒక 4-5 డేస్కి ఒకసారి వాటర్ చేంజ్ చేస్తూ ఉంటే మనకి గ్రోత్ బాగుంటుంది, ఆ వాటర్ స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట. ఇంకా అందుకనేసి ఇంకా స్మెల్ వస్తున్నట్టుగా ఉంటే వాటిని పడేసి ఇంక వేరే వాటర్ అయితే పోసి పెట్టాను. అప్పుడప్పుడు ఇలా మనం చేంజ్ చేస్తూ ఉంటేనే మనకి ఆ ప్లాంట్ కూడా గ్రో అనేది ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, మనకి స్మెల్ రాదు, తర్వాత బ్యాక్టీరియా అలాంటివి ఫామ్ అవ్వకుండా ఉంటాయి. ఇంకా చేంజ్ చేసి ఇలా పెట్టేశాను. ఇంకా గ్యాస్ పక్కన పెట్టే ఫ్లవర్ వాజ్ ఏంటంటే మనం వెజిల్స్ క్లీన్ చేసేటప్పుడు వాటర్ అంతా పడుతూ ఉంటుంది, అందుకని అలా క్లీన్ చేసేటప్పుడు మాత్రం పక్కన పెట్టేస్తూ ఉంటాను. క్లీనింగ్ అయిపోయిన తర్వాత మరలా ఆ ప్లేస్లో పెట్టేస్తాను, ఎందుకంటే గ్యాస్కి తర్వాత షింక్కి చాలా తక్కువ ప్లేస్ మాత్రమే ఉంది ఇక్కడ. ఇంక ఇక్కడ కొద్దిగా చేంజ్ అలా చేశాను అనమాట. ఇక్కడ ఆ కుండీ దాంట్లో అంటే మా బొట్ట లాగా ఉంది కదా, దాంట్లో తీసుకొచ్చేసి కార్నర్లో పెట్టాను ఫ్లవర్ వాజ్. ఇంకా గ్యాస్ పక్కన మాత్రం తీసుకొచ్చి ఇక్కడ పోల్ దాంట్లో పెట్టాను అనమాట. ఇంకా కొద్దిగా దుమ్ము అయితే ఉంటుంది కదా, అంటే బాటిల్స్ మీద, గ్లాస్ వాటి మీద అలాగా. ఇంకా వాటన్నిటిని కూడా ఒకసారి అలా తుడిచేసుకుంటున్నాను అంతే. పెద్ద డీప్ క్లీనింగ్ అయితే ఏం చేయలేదు, ఒకేసారి మరలా ఇంకొక 4-5 డేస్ వెళ్ళాల్సి వస్తుంది, అప్పుడు చేయొచ్చులే అనేసి ఇంకా అలా చేయలేదు. ఇంకా వెళ్ళేటప్పుడు నేను ఈ స్ప్రే బాటిల్ క్లీన్ చేసి పెట్టుకోనున్నా, దాంట్లో నేను మామూలుగా వెనిగరు, సర్ఫ్ 2 కలిపి పెట్టేసుకొని దాంట్లో పోసేసుకుంటాను అనమాట. ఎందుకంటే మనం అప్పుడప్పుడు కింద అంటే టైల్స్ మీద కార్నర్స్లో అలాగా స్ప్రే చేసామనుకోండి, బొల్లలు, బొద్దింకులు అలాంటివి ఎక్కువ రాకుండా ఉంటాయి. ఇంకోటి మనకి కబోర్డ్స్ ఉంటాయి కదా వుడ్వి, వాటిని క్లీన్ చేసుకోవడానికి కూడా చక్కగా యూస్ అవుతుంది అనమాట. అంటే మనం వాటర్తో తుడవకూడదు కదా, అందుకనేసి దీన్ని జస్ట్ అలా స్క్రబ్బర్ మీద స్ప్రే చేసేసుకొని తుడిచేసామనుకోండి, మనకి కబోర్డ్స్, వుడ్ కబోర్డ్స్ అవి ఏమన్నా డస్ట్ పట్టున్నా నీట్గా కూడా పోతాయి. ఇంకా ఇంతకుముందు ఈ బాటిల్ నిండా ఉన్నది, అది దీంట్లో పోసి స్ప్రే చేసుకున్న అయిపోయిందనమాట. ఇంకా అది ఆ స్ప్రే బాటిల్ని మరలా కడిగేసి మిగిలిన హాఫ్ పోసేసుకుంటాను. ఇది నాకు ఒక 1 మంత్ అలా వస్తుందన్నమాట, ఎందుకంటే మంత్లీ వన్స్ క్లీన్ చేస్తాం కదా కబోర్డ్స్, డైలీ చేసుకోం కాబట్టి. ఇంకా మినపప్పు అలాగే పెసరపప్పు కూడా నానబెట్టేసుకున్నాను. మినపప్పు వచ్చేసరికి ఇడ్లీ కలిపెట్టుకోవడానికి, పెసరపప్పు నైట్ పెసరట్టులాగా వేసేసుకుందాంలే అనేసి. ఇంక ఇడ్లీ పిండి అయితే కలిపెట్టుకున్నా, కొద్దిగా రేపటికి బయట పెట్టేసి మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. మనకి ఇది వచ్చేసరికి ఒక 2-3 డేస్ ఉంటుంది. ఇంకా సమ్మర్ కదా, ఇంకా దోశ ఇలాంటివన్నీ కూడా మనకి దాహం ఎక్కువ వేస్తూ ఉంటాయి. అదే ఇడ్లీ అనుకోండి చక్కగా ఉంటుంది, అందుకనేసి ఎక్కువ ఇడ్లీయే చేస్తూ ఉంటాయి సమ్మర్లో. ఇంకెప్పుడైనా దోశ తినాలి అనిపిస్తే బయట ఎక్కువ మిషన్కి అలా కాకుండా జస్ట్ కొద్దిగా ఆ రోజుకి సరిపడా మిక్సీకి అయితే వేసేసుకుంటాను ఈ సమ్మర్ పోయేంత వరకు కూడా. ఇలా ఫస్ట్ ఊరి నుంచి వచ్చిన వెంటనే ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని ఇల్లు మొత్తం నీట్గా సర్దేసుకుంటే ఇంకా మనం యాక్టివ్గా ఇంకా పనులు చేయాలి అనిపిస్తూ ఉంటుంది. లేదంటే ఎక్కడక్కడ ఉంచేసామనుకోండి అసలు చేయాలనిపించదు. నాకైతే మెయిన్గా ఇల్లు నీట్గా ఉంటేనే ఇంకా పనులు చేయాలి అని అనిపిస్తుంది అనమాట. అందుకని ముందుగా ఫస్ట్ ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి ముందు ఇల్లు నీట్గా సర్దుకోవడానికి ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను. అదండి ఇవాళ చిన్ని వ్లాగ్ అయితే. నెక్స్ట్ మిగిలిందంతా కూడా నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.